నమస్తే బాక్సర్స్, అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దసరా. అండ్ ఇవాళ మన జిమ్లో ప్రస్తుతం నేను వర్కౌట్ చేస్తున్నా. అండ్ ఇవాళ ఆఫ్టర్నూన్ మన జిమ్లో ఇంకా దాండియా ఈవెంట్ ఉంది. దాండియా ఈవెంట్ అంటే దాండియా కాదు, జస్ట్ బతుకమ్మ లాగా ఇంకా ప్రతి ఒక్కరు మెంబర్స్ వస్తారు. ఇంకా చిన్న ఈవెంట్ లాగా ప్లాన్ చేసినాము. లెట్స్ ఎట్లయితే ఇప్పుడైతే నా వర్కౌట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కుర్తా వేసుకొని ధూమ్ ధామ్ రెడీ అవుతాయి. నేనైతే ఇంకా ఇప్పటిదాకానే అక్కడ ట్రెడ్మిల్ పైన రన్నింగ్ చేసిన, రన్నింగ్ ఖతం చేసుకొని ఇప్పుడు జిమ్ చేస్తున్నా. జిమ్లో ఫుల్ బాడీ చేస్తా. ఇంకా మనకి పవర్ రావాలంటే ఇంకా జిమ్ ముఖ్యం తప్పకుండా. ఇంకా బాక్సర్కి జిమ్ అంటే అందరు చేసేటట్టు కాకుండా జర డిఫరెంట్ చేస్తాము స్పోర్ట్స్ వాళ్ళం, అథ్లెట్స్ వాళ్ళము. లెట్స్ గో, మళ్ళీ ఇంకా మనం ఖతం చేసేద్దాం, ధూమ్ ధామ్ రెడీ అయిపోదాం. ఫైనల్లీ వర్కౌట్ అయితే ఖతం అయిపోయింది. ఇంటికి వెళ్ళి రెడీ కావాలి. మజా వచ్చింది అలా ప్రాక్టీస్ కొంచెం చేసినా కానీ. అండ్ మీకు ఇప్పుడు బిఎఫ్సి మెయిన్ మెంబర్ని ఇప్పిస్తా, లేకపోతే మేము బతుకమ్మీడ. ఆంటీ నమస్తే. నమస్తే. ఎవరు? అందరూ నా ఫాలోవర్స్, నా మంచి కోరేటోళ్ళు. నేను కూడా మంచిగానే కోరుతాను. అంటే ఇప్పుడు పన్నీర్ చేస్తుంది. అదే అంటే ఒకరోజు ఇక డుమ్మ అయిందనుకో, మేము ఆకలితో చేస్తాం ఇక్కడ, అట్లుంటుంది. అంటే లేకపోతే ఇక్కడ ఏ పని కాదు. లైక్ జిమ్ మంచిగా ఉండదు, సుస్తు లెక్కలు ఉంటాయి, మొత్తం ఆగం ఉంటుంది. అందుకే రావాలండి, మీరు రెగ్యులర్ రావాలి. ఏం కొట్టలేరు, పెరగదు మొన్న ఊరికి తప్పదు కదా. ఇంట్లో పెద్ద నేనే, చిన్న నేను, అన్ని నేనే చూసుకోవాలి. ఊర్లో కానీ ఇక్కడ కానీ జిమ్ లా ఇంకా 3 జిమ్, ఇల్లు, ఊరు. ఇంట్లో అయితే మన పిల్లలు ఉన్నారు, ఇక్కడ 6 మంది చూసుకోవాలి. ఇక్కడ ఇంట్లో 2 ఇంకా ఊరు అలాగే ముచ్చట. అత్త మామ. చలో హలో, నాకు హ్యాపీ హాలి. నేను ఇంటికి వెళ్ళి డాడీ వస్తా. పులిహోర చేసి పెట్టని. బియ్యం తెలియరా ఇంకా? అత్తమ్మ నాన్నకి వెళ్ళిపోయింది కదా, ఆమె తెమ్మంటే ఆమె వెళ్ళిపోయింది కదా. మిరపకాయలు లేవు, కొత్తిమీర. ఇంటికి వెళ్ళి రెడీ అవుతున్నాయి. ఇట్లా పోతా ఇంటికి నేను. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి స్నానం చేసిన. ఇప్పుడు తవా ఇడ్లీ చేసుకుంటున్నా. నా మమ్మీ గిట్ట జిమ్ దగ్గరికే పోయింది. జిమ్ దగ్గరికి పోయి బతుకమ్మ చేస్తుంది. మమ్మీకి ఇంకొంతమంది ఉన్నారు. ఇంకా ఈ సాంబార్ తవా ఇడ్లీ తినేసి నేను కూడా జిమ్ దగ్గరికి వెళ్తాను. బతుకమ్మ వేస్తే చూస్తా. అంత టైం ఉంది. నేను ఇల్లు లోపల బతుకమ్మ స్టార్ట్ చేసేస్తాను నాకు తెలిసి. అమ్మ ఇప్పుడైనా సరే ఎంత జల్దీ చేద్దామనుకుంటే అంత లేట్ అవుతుంది. అండ్ నాకు కుకింగ్ ప్రతి ఒక్కటి వచ్చి నేను ప్రతిదీ చేస్తాను, టేస్టీ చేస్తాను. ఇంకా ఇంతమంది చేసుకుంటాను నేను, కానీ కొంచెం మారుతాయి అంతే. ఇట్లా కొంచెమే మారుతాయి, ఎక్కువ ఏం కాదు. అయినా మాడింది గిట్ట టేస్టే ఉంటుంది. నేను ఏం చేసినా మంచిగా అవుతుంది, నాకు మంచిగా అనిపిస్తుంది. టేస్టీ చేసుకుంటా. అమ్మ ఎక్కువనే మారుతుంది, తక్కువ జాలి. ఇది వాడు ఏం కాదు, టేస్ట్ ఉంటుందా ఉండదు, అంటే మనకి టేస్ట్ ముఖ్యం. మన బ్లూటల్ ఫైట్ క్లబ్ అయితే అక్కడ బతుకమ్మ స్టార్ట్ అయిపోయింది. మస్తు స్టార్ట్ అయ్యి బయట ఏమో ఫుల్ అనబడుతుంది బై దమ్మున. ఇక నేను బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇప్పుడు నేను లోపలికి పోయినాను అనుకో, నాకు కాపీరైట్ పడుతుంది. నాకు తెలిసి ఇప్పటికిట సౌండ్ లైట్గా దీంట్లో కవర్ అవుతున్నట్టుంది. ఇంకా సౌండ్ క్యాప్చర్ చేయకపోతే మంచిగా. ఇప్పుడు నేను అక్కడ క్యాప్చర్ అనేది మీకు పెట్టినా నాకు కాపీరైట్ పడుతుంది, ఇంకా వీడియో బుక్గా. చలో ఇంకా లోపలికి వెళ్ళి అయితే ఇంకా చిన్న చూపిస్తా. కానీ మజా వస్తుంది బై నిజంగా. ఇంకా మన లైటింగ్తో ఇక్కడ మొత్తం కిరాక్ ఉంది. బిఎఫ్సి గిట ఆడుతారు. ఇంకా ఇప్పటిదాకా ఇక్కడ దాకా సౌండ్ రాకపోతే మంచిగా. చలో లెట్స్. ఇంకా మీకైతే కొంచెం చూపిస్తాయి, ఇక మొత్తం చూపిస్తే వీడియో. లెట్స్ ఎట్లయితే మళ్ళీ మన ఎడిటర్లు ఎట్లా చేస్తారు కాపీరైట్ పడకుండా. ఇక ఫైనల్లీ మన ఈవెంట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను మీకు మొత్తం వీడియో చూపించలేకపోయినా. ఇక నేను అలాగే యాక్టింగ్ చేస్తుంది. అమ్మ నాన్న మస్తు ఎక్కిరిస్తుంది. ఈ ముఖమే చిన్ని అని చెప్పి మా రిసెప్షన్ ఎమ్ఐడి వేసుకుంటున్నాను. ఇక ఈవెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆడ ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక మనకి ఏం దావతున్నా ఏం ఈవెంట్లు ఉన్నా సరే పక్కా ట్రైనింగ్ కావాల్సిందే.
ట్రైనింగ్ అయితేనే కదా మనకి ఇక ఛాంపియన్ తయారయ్యేది. అండ్ ఇప్పుడు ఇక్కడ మన జిమ్లో వర్క్ అవుతుంది. ఇంకా అక్కడ గోడ గుల్లగొట్టి అక్కడ సైడ్ ఇట్లా డోర్ పెడుతున్నాము. డాన్స్ స్టూడియో, పెద్ద డాన్స్ స్టూడియో యూనో, ఒక పెద్ద జుంబా డాన్స్, కథక్కలి, జుంబా, క్లాసికల్ డాన్స్. సో గైస్ మీరు అందరు తప్పకుండా బ్రూటల్ ఫైట్ క్లబ్ జాయిన్ అవ్వండి. దిస్ వాజ్ అ వెరీ గుడ్ జిమ్ అండ్ ఫైటింగ్ క్లబ్. అంటే ఇప్పుడు ఈమె గిట్ట మన జిమ్ లోనే ప్రాక్టీస్ అంటే జిమ్ చేస్తుంది అట్లా అని చెప్పి తెలుసు. Yeah. And there is a lot of friendly and family type of environment. We will celebrate every festivals like a family. Yep. So he is a bro, Purvik Anna, మంచి బ్రో, చాలా మెడల్స్ అన్నీ గెలిచారు. ఇంకా అందరికీ చాలా మంచిగా ప్రాక్టీస్ చేపిస్తారు. సో గైస్ ప్లీజ్ జాయిన్ బ్రూటల్ ఫైట్ క్లబ్ సూన్. అండ్ అన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి, దసరా ఆఫర్స్, దివాళీ ఆఫర్స్, టాటా బై బై. ఇవి మన కొత్త ఆఫర్లు ఒకసారి చూడరు. అండ్ నేను ఇన్స్టాగ్రామ్ మీద అప్లోడ్ చేసిన ఫోటో. ఇంకా ఇక్కడ పక్కన వర్క్ అవుతుంది. ఇక మనకి 1 monthలో మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోతే ఇంకా ధూమ్ ధామ్ కనిపిస్తుంది మన జిమ్ అయితే. ఫైనల్ ఇవాళ అయితే ఇంకో ఈవెంట్కి వెళ్తున్నాము. మన BFCL ఈవెంట్ అయిపోయింది. ఆ ఈవెంట్ కోసం మా దోసుగాల కోసం వెయిట్ చేస్తున్నాం. నిన్న పోయినాము, ఇవాళ ఇంకో ఈవెంట్కి వెళ్తున్నాము. ఇక అమ్మ డేలోకి ఈవెంట్ ఉంది. ఇక ఈవెంట్కి పోయి జర మజా చేసి ఇక్కడ చూద్దాం ఏమవుతుంది, ఎట్లయితుందో ఏందో. మళ్ళీ అది ఇంకా దోసుగాలతో మజానే వస్తుంది. ఇక దోసుగాలు నిన్న పోయినాము ఇదే కార్లోనే మస్తు మంది ఇరికి కూర్చున్నాము. అది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అనుకోరు. ఇక అది వీడియో రిలేట్ అయినా లేకపోతుంటే అది కూడా పెడుతుండే. నేను ఇప్పుడు 2 కార్లలో పోతున్నాను. నేను బండిలు మస్తు ఉన్నాయి, పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి, చిన్న చిన్న బండ్లు కాదు. ఒకటి హిమాలయన్, ఇన్నేం బండి నాలో ఏది కానీ పెట్టారు 350. ఏమో ఇంకా నార్మల్ బండ్లు ఇట్లా యూనికార్న్ చిన్న చిన్న ఉన్నాయి. కానీ ఇవన్నీ బండ్లు ఉన్నాయి కానీ మేము పోలేము బండ్ల పైన, కారే కావాలి. అందరం ఇళ్ళనే ఎరుకుతాము. వానైనా పడుతుండే ఇంకా అట్లా అని చెప్పి కార్లో పోయినాము. మజా వచ్చింది కానీ అప్పుడైతే. ఈవెంట్ వెనక ఈవెంట్లో కూడా జర ఓకే జల్ది వచ్చేసినాం. ఈవెంట్లోకి వచ్చి ఇవాళ జర టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము. లెట్స్ గో.